స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమెపై చాలానే రూమర్స్ వచ్చాయి. ప్రీతం జుల్కర్ అనే వ్యక్తితో సమంత రిలేషన్ లో ఉందని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతుందో మాత్రం తెలియడం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. తర్వాత మళ్లీ ఇప్పటి వరకు వెండితెరపై సమంత కనిపించలేదు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పెద్దగా సినిమాలు చేయటం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో హనీ బనీ అనే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది సమంత. ఈ వెబ్ సిరీస్ లో శామ్ కు జోడీగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో సమంత విడిపోయిన తర్వాత ఆమెపై చాలానే రూమర్స్ వచ్చాయి. చైతుతో విడిపోయిన తర్వాత ప్రీతం జుల్కర్ అనే వ్యక్తితో సమంత రిలేషన్ లో ఉందని, వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను సమంత, ప్రీతం జుల్కర్ ఇద్దరూ ఖండించారు. తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక నాగ చైతన్య కంటే ముందే సమంత హీరో సిద్ధార్థ్ ను ప్రేమించింది. వీరిద్దరూ జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సమంతతో కలిసి సిద్ధార్థ్ గుడిలో పూజలు నిర్వహించిన ఫోటోలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సిద్ధార్థ్ కు బ్రేకప్ చెప్పి నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే వీరిద్దరి కంటే ముందే సమంతను ఓ పొలిటీషియన్ కుమారుడు ప్రేమించాడట. తిరిగి తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడట. అతని టార్చర్ పడలేక సమంత ఏకంగా రాష్ట్రం వదిలి వచ్చేసిందట. అయితే ఆ పొలిటీషియన్ కుమారుడు పేరు మాత్రం బయటకు రావడం లేదు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.